తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కోరుకొండ మండలంలో గాడాల, బూరుగుపూడి, దోసకాయలపల్లి, నర్సాపురం, కోటి కేశవరం, శ్రీరంగపట్నం గ్రామాలలో ఈ ఆత్మీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, నందమూరి రామకృష్ణ, నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి హాజరయ్యారు. ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పురంధరేశ్వరి మండిపడ్డారు. మద్యంపై వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఆమె. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్తో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కనుక మీరు చూసినట్లయితే సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరియు పరిపాలన అనుభవం కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. మీరు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి చెందినటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించి శాసనసభకి పంపిస్తే ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా జనసేన చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు, మీరు వారిని కూడా ఆశీర్వదించినట్లయితే మీకు అండదండగా నిలబడేటువంటి అవకాశం, వారికి వచ్చేటువంటి పారితోషికం కనుక చూసుకున్నట్లయితే ఏసీ గదుల్లో వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలరు. కానీ ఇవాళ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అన్యాయం జరుగుతుంటే గళం పెట్టి ప్రశ్నించాలి అనేటువంటి భావనతోటి వారు మన కోసం ముందుకు వచ్చారు. కనుక ఈ మూడు పార్టీలకి చెందినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వాన్ని ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి ఒకసారి గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇవాళ బీసీలకి నిజంగా వారు చేసినటువంటి న్యాయం ఏమిటి అని చెప్పి నేను సభాముఖంగా వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. రాష్ట్రంలో అన్ని దోపిడీలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎప్పుడు చూసినా క్రికెట్ బ్యాటింగ్లు గోల, బ్లేడ్ బ్యాచ్లు గోల, ఈ గంజాయి బ్యాచ్లు గోలే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా. చాలాసార్లు ఇక్కడ దగ్గర ప్రాంతాల్లోనే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ దాడులను మనం చూసాం. ఈ గ్రామంలో చాలామంది ఈ క్రికెట్ బ్యాటింగ్లు బానిసలుగా మారి చాలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చాలామందిని చూసాం. మాట్లాడితే దౌర్జన్యాలు, మాట్లాడితే మనుషుల మీద అక్రమ కేసులు పెట్టించడం, అట్రాసిటీ కేసులు పెట్టించడం అనేది ఈ ఊర్లో ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా కూడా మా యొక్క అనుచరుడు కారు కూడా ఇదే గ్రామంలో మనం పగలగొట్టేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నిన్న ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ పోలీసు మీద కూడా వీళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే ఇంక సామాన్య మహిళలకి ఇంకేం రక్షణ ఉంటుంది అనేది మనం బాగా ఆలోచించాల్సిన విషయం.